చీకటి నెమ్మదిగా గ్రామాన్ని కప్పేస్తుంది. పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి. దూరంగా దేవాలయ గంట శబ్దం. గ్రామ పెద్ద, సూర్యుడు మాయమయ్యాక నల్లపల్లి మనది కాదు అన్నాడు. సాయంత్రం సురేష్, కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు, బ్యాగ్తో నడుస్తూ వస్తాడు. సురేష్, ఇంత భయపడే గ్రామమా అనుకున్నాడు మనసులో. ఒక చిన్న పిల్లాడు సురేష్ను చూసి భయపడతాడు. పిల్లాడు, సార్, చీకటి పడింది, వెళ్ళండి అన్నాడు కాని సురేష్ వినాలేదు. చంద్రకాంతి నీళ్లపై పడుతుంది. గాలి చల్లగా వీచుతుంది. సురేష్ బావిలో చూస్తాడు. నీటిలో తన చిన్ననాటి రూపం కనిపిస్తోంది. సురేష్కి అర్థం కావడం లేదు. ఇంతలో నీటిలో ఒక స్వరం వినిపిస్తుంది. రా లోపలికి. సురేష్ ఒక్కసారిగా వెనక్కి పడిపోతాడు. ఉదయం బావి దగ్గర గ్రామస్తులు గుమికుండారు. బావి నిండా నీరు. గ్రామ పెద్ద, మళ్ళీ మొదలైంది అని అంటాడు. సురేష్ కనిపించడు. బావి చుట్టూ తడి అడుగుల ముద్రలు మాత్రమే ఉంటాయి. దేవాలయంలో తలుపులు తానంతటా అవే తెరుచుకుంటాయి. గుడిలో దీపం వెలుగుతుంది. పూజారి అంటాడు, ఇక్కడ బలి జరిగింది, ఆ శాపం ఇంకా ఉంది. అర్ధరాత్రి గంట తానంతటా అదే మోగుతుంది. ఊరి ప్రజలంతా గుడి దగ్గరికి వెళ్తారు. ఒక స్త్రీ స్వరం, ప్రతి అమావాస్య ఒక్క ప్రాణం. రాత్రి పొలాల దగ్గర చింత చెట్టు నీడ అసహజంగా కదులుతుంది. పిల్లల అరుపులు వినిపిస్తుంది. గ్రామస్తులు పరిగెత్తి వస్తారు. చెట్టు కింద ఎముకలు ఉంటాయి. గ్రామస్తులు అమ్మో దేవుడా అని అంటారు. తర్వాత ఊరి చివర సురేష్ శవం కనిపిస్తుంది. ఊరి పెద్ద, అటూ చూడండి అని గట్టిగా అంటాడు. గ్రామస్తులు పరుగెత్తి వస్తారు. చింత చెట్టు నీడ అసహజంగా కదులుతుంది. అప్పుడు ఊరి పెద్ద, శాపం ఇది అని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 20 ఏళ్ల క్రితం ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఆ ఊరికి వచ్చింది. అదే గ్రామంలో సర్పంచ్ కొడుకు ఆ అమ్మాయిని చూశాడు. చూసిన వెంటనే ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని ప్రేమ అని నాటకం ఆడుతూ ఆ అమ్మాయిని సొంతం చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనని నిలదీయడం చూసిన సర్పంచ్ ఆ అమ్మాయిని చంపాలని, ఊరికి కీడు వచ్చిందని ఊరి ప్రజలకు ఆ అమ్మాయిని బలి ఇవ్వాలని చెప్పాడు. ఊరి ప్రజలు కూడా ఏమీ ఆలోచించకుండా సరే అన్నారు. ఒక అమావాస్య రోజు ఆ అమ్మాయిని గుడి దగ్గరికి తీసుకొస్తారు. నేను ఏ తప్పు చేయలేదు అని అంటుంది. గ్రామ పెద్ద, యువకుడు మాట్లాడుతూ గ్రామం కోసం బలి కావాలి అని ఆమెను ఈడ్చుకుని చింత చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఆమె రక్తం నేల మీద పడుతుంది. తర్వాత ఆమెని చింత చెట్టు దగ్గర కాలుస్తారు. మహిళ చివరి శ్వాసతో చనిపోతూ ఈ గ్రామం నశిస్తుంది అని అంటుంది. తరువాత అమావాస్య రోజు చింతచెట్టు కింద అబ్బాయి శవం. తర్త్రి చింత చెట్టు కింద సర్పంచ్ కొడుకు చనిపోయి ఉంటాడు. ఊరి జనాలు చూస్తారు. దేవాలయం, చింత చెట్టు రెండు చోట్ల ఒకేసారి శబ్దాలు వినిపిస్తుంది. స్త్రీ ఆత్మ అంటుంది, నా బాధ మీ ఊరికి శాపం అని ఆ ఊరి పెద్ద జరిగింది చెప్తూ మళ్ళీ ఇప్పుడు ఆ ఆత్మ వచ్చింది అని అంటాడు. తరువాతగానే ఆ ఆత్మ వచ్చింది. ఊరు మొత్తం కంపిస్తుంది. ఇళ్ళు అన్నీ కూలిపోయాయి. ఊరు మొత్తం నశిస్తుంది. ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. కాని అక్కడ గ్రామం లేదు. రోడ్డు మీద వెళ్లే ఓ ప్రయాణికుడు ఆగి చూస్తాడు. ప్రయాణికుడు, ఇక్కడ గ్రామం ఉండేదట కదా? గాలి వీచి దూరంగా ఒక నవ్వు వినిపిస్తుంది. నెక్స్ట్ సిరీస్ కోసం చూస్తూనే ఉండండి నల్లపల్లి. థ్యాంక్ యూ.